ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు డేట్ ఫిక్స్ అయిపోయిందా? పెద్ద నుంచి క్రేజీ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంటో కూడా ఈ వీడియోలో విష్ణు విన్యాసం మూవీ దూసుకెళ్ళిపోతా ఉంది. దాని రివ్యూ అయితే నేను పెట్టలేదు, కానీ ఆ మూవీ కూడా అప్డేట్ అయితే చూసాం. మన విజయ్ తలపతి గారి పర్సనల్ లైఫ్కి ఏమైందో కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాము. స్పిరిట్ నుంచి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటో కూడా చూసేద్దాము. ఇలాంటి చాలా అప్డేట్లు అయితే ఉన్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి మంచి అప్డేట్లన్నీ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది స్పిరిట్ మూవీ గురించి. స్పిరిట్ మూవీలో అయితే డాన్ లీ అనే ఒక హాలీవుడ్ యాక్టరు, ఫారెన్ యాక్టర్ అయితే మూవీలో విలన్గా చేస్తున్నాడు అనేసి చాలా రూమర్స్ అయితే, ఇంకా పోస్టర్లు కూడా చాలా దింపేశారు, ఫ్యాన్ మేడ్ పోస్టర్లు అవన్నీ. అయితే ఇప్పుడు క్లారిటీ ఇస్తూ సందీప్ రెడ్డి వంగ గారు అయితే వేరే పోస్టర్ని రిలీజ్ చేశాడు. ఆ పోస్టర్లో వేరే విలన్ అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. ఇప్పుడు డాన్ లీ గారు అయితే ఈ మూవీలో చేయట్లేదు. డాన్ లీ చేస్తుంటే ఆ సీక్వెన్స్లు, ఆ ఫైట్లు ఎలా ఉండబోతున్నాయి అనేసి మన ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే ఏగర్గా వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు పెద్ద డిసప్పాయింట్ అనే చెప్పాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి పెద్ద మూవీ నుంచి, పెద్ద మూవీ యొక్క డబ్బింగ్ అయితే స్టార్ట్ అయింది. మన బుచ్చిబాబు అయితే ప్రమోషనల్ కంటెంట్గా ప్రతి దాన్ని వాడేస్తున్నాడు. పెద్ద మూవీ డబ్బింగ్ చేస్తూ మన రామ్ చరణ్ గారు డబ్బింగ్ ఒక చిన్న క్లిప్ అయితే రిలీజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. ఆ క్లిప్తో హల్చల్ అయిపోతుందని చెప్పాలి. మన రామ్ చరణ్ గారి అఫీషియల్ అకౌంట్లోనే దీన్ని అయితే రిలీజ్ చేశారు. డబ్బింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ ఖచ్చితంగా అయితే రిలీజ్కి రెడీ అవుతా ఉంది. మార్చి 28న ఖచ్చితంగా థియేటర్లో అయితే కలుసుకుందాము. దీని రివ్యూ అయితే కంపల్సరీ మన ఛానల్లో వస్తుంది. నేను కొన్ని పెద్ద పెద్ద మూవీస్ రివ్యూలు మాత్రమే చేస్తూ ఉన్నాను. అన్ని మూవీస్కి వెళ్ళే టైం అయితే లేదు. నేను జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ చేసుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేస్తే యూట్యూబ్లోనే సక్సెస్ అయ్యి యూట్యూబ్లోనే ఉండాలనేది నా డ్రీము. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన దళపతి విజయ్ గారి డివోర్స్ కేసు అయితే కోర్టుకి హియరింగ్ వచ్చింది. అదే మన దళపతి విజయ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ అయితే డివోర్స్కి కోర్టులో అప్పీల్ చేసింది. ఇప్పుడు ఇంకొక న్యూస్ ఏంటంటే, వాళ్ళ కొడుకు దళపతి విజయ్ గారి కొడుకు సోషల్ మీడియాలో ఆయన్ని అన్ఫాలో కొట్టాడంట. ఆ అన్ఫాలో కొట్టడం వల్ల ఈ ఫ్యామిలీలో ఎక్కువ గొడవలు అయితే ఉన్నాయి అనేసి సోషల్ మీడియా అయితే హల్చల్ అవుతా ఉంది. ఇది ఎంతవరకు నిజమో, ఇది ఇంకా ఎంతవరకు వెళ్ళబోతున్నది, డివోర్స్ కేసు అయితే కన్ఫామ్, అది కంపల్సరీ అయితే డివోర్స్ తీసుకోబోతున్నారు విజయ్ దళపతి గారు. మార్చి 2న అయితే పెద్ద మూవీ నుంచి నెక్స్ట్ సాంగ్ అయితే రాబోతోంది. ఆ సాంగ్ గురించి భయంకరమైన హైప్ అయితే నెలకొంది. సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నదని సోషల్ మీడియాలో అయితే ఓదర కూడా వేస్తున్నారు. ఎవడు ఎట్టపోయినా సాంగ్ అయితే అదిరిపోబోతున్నారు. విత్ లవ్ మూవీ, ఈ విత్ లవ్ మూవీ ఓటీటీ అప్డేట్ ఏంటంటే, ఖచ్చితంగా మార్చి 6న అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవబోతున్నది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. నేను కూడా ఇంతవరకు థియేటర్లో అయితే విత్ లవ్ మూవీ అయితే చూడలేదు. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూసి అయితే రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను గైస్. ప్రకాష్ రాజ్ గారు స్పిరిట్ మూవీలో చేస్తున్నారా లేదా? ప్రకాష్ రాజ్ గారు అయితే ఈ స్పిరిట్ మూవీ నుంచి తప్పుకున్నారన్నట్లు రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న క్లారిటీ ఏంటంటే, స్పిరిట్ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ గారు తప్పుకున్నారనే దానికి ఒక ఎవిడెన్స్ అయితే దొరికిందనేసి ఎక్స్ అంతా దద్దరిల్లిపోతున్నది. అదే మొన్న విలన్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా, ఫస్ట్ లుక్. ఆ విలన్ ఫస్ట్ లుక్లో ప్రకాష్ రాజ్ గారిని ఎక్కడ ట్యాగ్ చేయలేదు, ఆయన నేమ్ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ ఏమీ లేదనేసి అని సోషల్ మీడియాలో ఇంకా ప్రకాష్ రాజ్ గారు అయితే ఈ మూవీలో ఉండబోవట్లేదు అనేసి అయితే చెప్తా ఉన్నారు గైస్. ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ గారు ఉంటారా అంటే, ప్రకాష్ రాజ్ గారికి సందీప్ రెడ్డి వంగ గారికి అయితే కంపల్సరీ ఏదో ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఈ ఇష్యూస్ వల్ల ఈ మూవీ నుంచి ప్రకాష్ రాజ్ గారు తప్పుకున్నారా చూడాల్సింది మనము. ఇంకా దీని గురించి క్లారిటీ వచ్చిన తర్వాత దీని గురించే సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాం. టాక్సిక్ మూవీలో మన కేఆర్ అద్వానీ గారితో మన యష్ అయితే ఒక రొమాంటిక్ సాంగ్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 2న మధ్యాహ్నం 12:39 అయితే ఈ సాంగ్ అయితే రాబోతున్నదంట. ఇది సోషల్ మీడియాలో అయితే కొంచెం ఒక ప్రోమో ఇచ్చి అదరగొడుతున్నారు. మూవీ ఎలా ఉంటుందో తెలియదు, కానీ సాంగ్ అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నది. మంచి రొమాంటిక్ సాంగ్ అనేసి అయితే క్లారిటీ వస్తుంది గైస్. మీకేమనిపిస్తుంది కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. టాక్సిక్ మూవీ ఒక అమ్మాయి డైరెక్ట్ చేస్తున్నదా? వచ్చిన ప్రతి ఒక్క గ్లిమ్స్ కానీ, మొన్న వచ్చిన టీజర్ కానీ, ఇప్పుడు వచ్చే సాంగ్ అన్నీ రొమాంటిక్గా, ఒక ఆల్కహాల్ యాడ్ లాగా, అది ఏందో ఒక రొమాంటిక్ సినిమా లాగా అయితే అనిపిస్తుంది. కానీ అంటే యాక్షన్ కూడా ఉంది. ఈ మూవీ ఎలా ఉండబోతున్నది, మూవీకి వెళ్ళి ఖచ్చితంగా రివ్యూ అయితే నేనైతే పోస్ట్ చేస్తాను గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో
విష్ణు విన్యాసం మూవీ 2 రోజులకే 9.1 crore అయితే కలెక్ట్ చేసిందంట. మూవీ బ్లాక్ బస్టర్గా నడుస్తూ ఉంది థియేటర్లో. నేనైతే ఇంకా ఈ మూవీ చూడలేదు. మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో మూవీ ఎలా ఉందో చెప్పండి. మన ఆడియన్స్కి అయితే హెల్ప్ అవుతుంది. వెళ్ళాలనుకున్న వాళ్ళు అయితే వెళ్తారు గైస్. ఈ సంబరాలు ఏటిగట్టు మూవీ అయితే దద్దరెళ్ళబోతున్నదంట. కురుక్షేత్రాన్ని తలపించే క్లైమాక్స్ అనేసి సోషల్ మీడియాలో అయితే హల్చల్ అవుతా ఉంది. కురుక్షేత్రం అంటే ఒక పెద్ద యుద్ధం. అట్లాంటి ఒక యుద్ధ ప్రాతిపదికన అయితే ఖచ్చితంగా ఈ క్లైమాక్స్ అయితే షూట్ చేస్తున్నారంట. ఒక వార్ ఫీల్డ్ లాగా ఉండబోతున్నది ఈ సంబరాల ఏడుగట్టు అనేసి గట్టిగా అయితే చెప్తా ఉన్నారు. మన సాయి ధరమ్ తేజ్ అయితే ఈ మూవీ పైన చాలా ఆశలు అయితే పెట్టుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ ఇచ్చిందంటే సాయి ధరమ్ తేజ్ గారికి వెనక్కి తిరిగి చూస్తే పనే లేదు. ఆయన అయితే ఇంకా ముందు కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన కూడా ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ అవుతాడా, లేదా ఈ సంబరాల ఏటుగట్టు అనే మూవీ ఆయన్ని మళ్ళీ డిసప్పాయింట్ చేయబోతున్నారా? మూవీ రిలీజ్ అయిన తర్వాత అయితే మనం మాట్లాడుకుందాము. ఖచ్చితంగా అయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి సంబరాల ఏటుగట్టు మీద మీ ఒపీనియన్ ఏంటో. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ఒక్క లైక్ అయితే వేసుకున్నాలండి. ఇక్కడ దాకా చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. ఒక్క లైక్ అయితే ఈ వీడియోకి వేసుకొని వెళ్ళండి. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఇలాంటి మంచి మంచి అప్డేట్లు అయితే ప్రతి వారం, ఈ వారంలో జరిగిన ప్రతి అప్డేటు నెక్స్ట్ వీక్ సండే అప్డేట్లు వస్తాయి. సండే ఈవినింగ్ నైట్ 9 o'clock అయితే నేను లైవ్లోకి వస్తాను. మీకు ఎటువంటి డౌట్లు ఉన్న మూవీల గురించి నా దగ్గర అన్ని స్క్రిప్ట్ అయితే రాసి పెట్టుకుంటాను. ఒక బుక్ నిండా స్క్రిప్ట్ అయితే ఉంది. ఆ వారంలో వచ్చిన అప్డేట్లు కానీ, అంతకుముందు ఉన్న మూవీస్ గురించి కానీ, ప్రతి క్వశ్చన్ మీరు ఏ క్వశ్చన్ అడిగినా అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. మనకు గుర్తుండకపోయినా స్క్రిప్ట్ అయితే ఉంటుంది గైస్. ఆ స్క్రిప్ట్ ప్రకారంగా అయితే నేను మీకు ఆన్సర్ చేసేదానికి ట్రై చేస్తాను. లైవ్లోకి వచ్చి జాయిన్ అయిపోండి. నైట్ 9 o'clock అయితే ప్రతి సండే లైవ్ అయితే ఉంటుంది మన ఛానల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ. జై హింద్.